వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నోబెల్ శాంతి గ్రహీతకు 7.5 ఏళ్లు జైలు శిక్ష, ఇరాన్ కోర్టు విధింపు. పరీక్షలంటే ఒక ఉత్సవం, ప్రధాని మోదీ. వివాదంలో సీఎం హిమంత, పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో వీడియో షేర్. ముస్లింలను తుపాకీతో కాలుస్తున్నట్లు ఉన్న వీడియోను హిమంత షేర్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ విషయంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిం వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి వివాద చర్యలకు దిగారు. అసోం బీజేపీ ట్విట్టర్ పేజీలో హిమంత ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ముస్లింలను పాయింట్ బ్లాక్ లో తుపాకీతో కాలుస్తున్నట్టుగా ఉంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోపై ప్రతిపక్షాల సోషల్ మీడియా నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే వీడియోను డిలీట్ చేసింది. మరోవైపు ఈ చర్యతో ఆయనను అరెస్టు చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు పరీక్ష పే చర్చ 2026 రెండో ఎపిసోడ్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి, బోర్డు పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ప్రధాని కీలక సూచనలు చేశారు. పరీక్షలకు ఒక భయానక అంశంగా కాకుండా ఒక ఉత్సవంలా జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సానుకూల దృక్పథానికి పరీక్ష పే చర్చ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గిస్ మహమ్మదీకు ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజాగా తీర్పు ప్రకారం ఆమెకు మొత్తం 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం జైలులోనే ఉన్న నర్గిస్ ఓపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే ఈ తీర్పు రావడం గమనార్హం. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఆమె న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపిన వివరాల ప్రకారం నర్గిస్ మహమ్మదీపై ప్రభుత్వం 2 ప్రధాన ఆరోపణలు చేసింది. మొదటిది దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేయటం, సమావేశాలు నిర్వహించడం అనే ఆరోపణపై 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. రెండోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనే ఆరోపణపై మరో 1.5 జైలు శిక్ష విధించారు. అంతా కలిపి ఆమెకు మొత్తం 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు ఆమెపై మరికొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఆమెకు 2 సంవత్సరాల పాటు దేశం విడిచి వెళ్లే హక్కు ఉండదు. అంతేకాదు 2 సంవత్సరాల పాటు అంతర్గత బహిష్కరణ కూడా విధించారు. రైతుకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఈ నెల 12వ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్దయ్యపాలెం మండలంలోని కడూరు పంచాయతీ వెంకటరెడ్డి కండిగరావు శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయ స్థలాన్ని పూజారి ఆక్రమించుకుని ఏకంగా అక్రమ గృహ నిర్మాణానికి ప్రయత్నించారు. గుడి చుట్టూ ఆలయ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ ఆలయ ప్రహరీ పరిధిలో స్థలంలోనే ఏకంగా 200 అడుగుల వరకు గుడిని వేరు చేస్తూ ప్రహరీ నిర్మించడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీసింది. ఆలయానికి దాతలు ఇచ్చిన భూమిని పూజారి వచ్చి ఆక్రమించడమే కాక ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో తొండా దామోదరం పూజారిగా పనిచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన విరాళాలతో మండపాన్ని నిర్మిస్తున్నారని గ్రామస్తులను నమ్మించిన పూజారి అక్కడ బేస్మెంట్ మరియు గోడలను నిర్మించాడు. అయితే మండపం పేరుతో ఏకంగా 3 అడుగుల ప్రహరీ గోడను నిర్మించి ఆ స్థలం తనదేనని వాదించడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పూజారిని నిలదీయగా, ఇది నా సొంత స్థలం, ఇందులో నేను ఏమైనా చేసుకుంటానని సమాధానం ఇవ్వడంతో వివాదం మొదలైంది. బాధిత గ్రామస్తులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా ఎంఆర్ఓ
ఎంఆర్ఓ స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం ఆ స్థలం ఆలయానిదేనని తేల్చి చెప్పిన అధికారులు అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని పూజారిని ఆదేశించారు. ఈ క్రమంలో పూజారి దామోదరం ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువు కోరారు. అధికారులు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ పూజారి అక్రమ కట్టడాన్ని తొలగించకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆదివారం ఉదయం గ్రామస్తులందరూ ఏకమై పూజారి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. తర్వాత ఆయన వయసు నిమిత్తము ఆరోగ్యం లేదు, రిటైర్డ్ అయిన తర్వాత ఈ పూజారిని ఒక దామోదర పిల్లని పక్కనే రూమ్లో పెట్టి ఆడికి పెడితే ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఇప్పుడు పక్కనే ఇది ఒక ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఆక్రమణ గోడ భూమి చోటిని కబ్జా చేసి గోడ కట్టేసి కావాల్సిన నిదర్శనాలు చూపిస్తాము, వెనకాల గోడ కట్టేశాడు. దీన్ని మేము అన్ని విధాల ప్రశ్నించినప్పుడు ఇది నా చోట మీరేం చేసుకుంటారా, అరే ఇది గ్రామస్తుమరా, గ్రామంలో అందరూ కలిసి నుంచి చేసుకుంటున్నాము, నువ్వంటే నేను చేసుకుంటాను మీరేం చేస్తారు చేసుకోమన్నాడు. చుట్టూ మా కడూరు పంచాయతీలో ఉన్న పెద్దల గిద్దలు వచ్చినా కానీ వాడు ఎవరికి సమాధానం కానీ చెప్పే పరిస్థితులు ఏమి లేవు. అలాంటప్పుడు మేము ఎంఆర్ఓని సంప్రదించాము. కలెక్టర్ దాకపోయింది, ఎస్ఐ అందరికీ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఆయన వెరిఫికేషన్స్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అని అడిగిన తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు చూపించాడు. ఆ బిల్లు ఎప్పుడో బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇదని చూపిన తర్వాత ఆయన పక్క ఫేక్ అని చెప్పి నమ్మిన తర్వాత ఇక్కడ నుంచి ఇది వెకేట్ చేయని చెప్పిన తర్వాత నేను వెకేట్ చేయను, నేను మందు దాగి మీ మీద విఆర్ఓ మీద కంప్లైంట్ ఇచ్చేస్తాను అన్న తర్వాత ఆయన కోపం నుంచి వెళ్ళిపోయారు. మేము వికెట్ చేయమని వెళ్ళిపోయాడు, మాకు కూడా మీరు వికెట్ చేయమని వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీళ్ళు పోయి ఆయన పోయి కొంచెం సమయం అడిగిన తర్వాత 1వ తారీఖు దాకా మీరు టైం రానికు 2వ తారీఖు వాళ్ళకి డెమరేట్ చేస్తాము, 1 లోపల ఖాళీ చేసి అన్నారు. సరే అని ఒప్పుకొని వచ్చిన తర్వాత వాడు 1 చేయలేదు, ఇవాళ దాకా చేయలేదు. కాబట్టి 2వ తేదీ తర్వాత కానీ ఇప్పటి వరకు మేము గ్రామస్తులకు గ్రామ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని మా గ్రామంలో అందరూ వాడు ఒక్కడు తప్ప వాళ్ళ సొంత కూడా పుట్టిన 2-3 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇరుముడి కలిగిన స్వాములు ధర్నా చేశారు. శ్రీశైలం మల్లన్నకు ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. శివస్వాములకు కేటాయించిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి వస్తూనే గేటు తాళాలు రాళ్లతో ఎనపరాడ్డతో పగలగొట్టి స్వామివారి గర్భాలయంలోకి దూసుకెళ్లారు. దీక్షతో మీరు ఇలా ప్రవర్తించడం శివయ్యకు నచ్చదని వారించినా వారిపై ఇరుముడి శివస్వాములు దాడికి ప్రయత్నం చేశారు. ఆలయంలో పోలీస్ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. శ్రీశైల దేవస్థానం అధికారులు సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. ఇరుముడి కలిగిన స్వాములు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేవస్థానం అధికారులు శ్రీశైలం 1 టౌన్ సిఐ గంగనాథ్ బాబు ఇరుముడి స్వాములకు గేట్లు పగలగొట్టి గేట్లపై నుంచి ఎక్కి రావద్దని నచ్చజెప్పినా వినకుండా స్వాములు పంతం నెగ్గించుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రుల బృందం శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో అన్ని ప్రభుత్వ శాఖల సమీక్ష సమావేశాలు నిర్వహించి భక్తులకు సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కానీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2వ రోజే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను ఇరుముడి కలిగిన స్వాములను కంట్రోల్ చేస్తారో లేదో వేచి చూడాలి. కొంతమంది ఇరుముడి కలిగిన శివస్వాములు స్పృహ తప్పి పడిపోగా మరికొంతమంది అలసి సొలసి పడిపోయారు. మంటలు ఎట్లా వచ్చాను అదే మధ్యలో అనిపిస్తుంది.
ఏమో అలవాటు వదిలినట్టున్నా. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కలిగిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సోమవారం సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 23వ డివిజన్ సూర్యారావుపేటకు చెందిన మేఘనాథ్కు 2,45,000, 59వ డివిజన్కు చెందిన కటికల అనిత కుమార్కి 43,000, విజయశ్రీకి 46,000, 3,34,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరంలా మారిందన్నారు. 6 లక్షలు ఖర్చు అయింది. మాకు 2,42,000 ఇచ్చారు సార్. ధన్యవాదాలు సార్. నా పేరు కటికల అనిత కుమారి. నాకు కొంచెం కడుపులో ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేశారు. నాకు 90,000 ఖర్చు అయింది. నేను బోండావమ్మ గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 43,000 లబ్ధి పొందాను. అందుకు బోండావమ్మ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. నాకు నా పేరు పణితి విజయశ్రీ అండి. నేను నా లివర్ ప్రాబ్లం ద్వారా రిలీఫ్ ఫండ్ కోసమని ఇక్కడ బోండావమ్మ గారి దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాము. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 46,000 నేను బోండావమ్మ గారితో లబ్ధి పొందాను. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారు కూడా కృతజ్ఞతలు ఈరోజు మా డివిజన్లో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము. ఒకరికి లివర్ ప్రాబ్లం, ఒకరికేమో కడుపులో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి కలిపి ₹1,00,000 వరకు ఎమ్మెల్యే బోండావమ్మ గారికి రిక్వెస్ట్ చేసి అన్న వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ₹1,00,000 ఇప్పించారు ఇద్దరికి కలిపి. దీని నిమిత్తం వాళ్ళిద్దరూ బోండావమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మేము కూడా మా డివిజన్లో ప్రజల్ని బోండావమ్మ గారు సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర బడ్జెట్లో రజకుల సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్కు కనీసం 1,000 కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య విజ్ఞప్తి చేశారు. సుబ్బరాయుడు అధ్యక్షతన బద్వేలు సుందరయ్య భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా నేటికి సమాజంలో వెనకబడిన తరగతులు ప్రజలపై కులవివక్ష వివిధ రూపాల్లో కొనసాగుతోంది. సామాజిక సేవా వృత్తిలో ఉన్న రజకులపై నేటికి దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, రజక మహిళలు, బాలికలపై అత్యాచార హత్యలు కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. సమాజంలో అగ్రవర్ణాలకు చెందిన వారిని గ్రామీణ ప్రాంతాల్లో రజకులు శ్రమకు తగిన వేతనం అడగడం కూడా నేరంగా భావిస్తూ శ్రమ దోపిడీ చేస్తూ అగ్రవర్ణాల వారు పెత్తందారీ చర్యలకు పాల్పడుతూ సాంఘిక గ్రామ బహిష్కరణకు పాల్పడుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం 8 మంది మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ రజకులకు సామాజిక భద్రత వెంటనే ఏర్పాటు చేయాలని మాటలు తప్ప కార్యాచరణలో ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వం జీవో ఉత్తర్వులు విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. హోంమంత్రికి కానీ అవపడలేదా అయ్యా? ఈ సమాజంలో వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజలకి భద్రత కల్పించలేకున్నారు. మీరు మీ పరిపాలనలో అన్యాయంగా, దుర్మార్గంగా దాడులకు గురవుతున్నారు ప్రజలు. అందుకు మేము కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి అనేక చేతి వృత్తి రంగాలకు సంబంధించినటువంటి సంఘాలు మేము కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రజకులకి సామాజిక రక్షణ చట్టం, వెనకబడిన తరగతులకి బీసీలకి సామాజిక రక్షణ చట్టం నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన మాట ఏమిటంటే ప్రజా సంఘాలను మేము పిలుస్తాము, అన్ని ప్రజా సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని తయారు చేస్తామని చెప్పిన మాట మర్చిపోయారు. ఇప్పుడు 8 మంది మంత్రుల కమిటీ లీగల్కి పోయింది. లీగల్లో పరిశీలన జరుగుతుంది. రక్షణ చట్టం పరిశీలన జరిగిన తర్వాత అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి ఎవరితో చర్చించకుండా ఒక గుడ్డి జీవో తీసుకొచ్చి
బీసీలని వెనకబడిన తరగతుల ప్రజల్ని నమ్మించేదానికోసం మీరు ఏమన్నా మోసం చేస్తున్నారా? అది మేము అంగీకరించడం లేదు. ఇక్కడ మొత్తం అనేక రంగాల 11 రకాలకు సంబంధించినటువంటి వృత్తిదారులు, దళితులు, అట్నే అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు ఈ చర్చా వేదిక రౌండ్ టేబుల్లో సమావేశంలో పాల్గొనడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు రక్షణ చట్టం విషయంలో కానీ రజక కార్పొరేషన్కి కనీసం 1,000 కోట్ల నిధులు బడ్జెట్ కానీ 50 సంవత్సరాల పెన్షన్ కానీ జీవో నంబర్ 27 ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దోబీ పోస్టులు భర్తీ చేయడం కానీ ఇవన్నీ మీరు చేయాలి. చేయకుంటే ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఫిబ్రవరి 27వ తేదీ తాడేపల్లిలో అంబేద్కర్ బొమ్మ దగ్గర సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బొమ్మ ఎదురుగా ధర్నా చేయడానికి మేము సిద్ధపడ్డాం. మదనపల్లి, పొంగనూరు మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముబారక్, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2025 ఏప్రిల్ నెలలో, డిసెంబర్ 2026 జనవరి నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పొంగనూరు మున్సిపల్ డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు పోషణ ఇబ్బందికరంగా మారిందని సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. రోజు పట్టణ శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనిచేసినటువంటి 2-3 నెలల జీతాలకు సంబంధించి జీతాలు ఇవ్వని పక్షంలో పారిశుద్ధ్య డైలీ వేజెస్ కార్మికులు గత 4 రోజులుగా పనులు కూడా బహిష్కరించారు. కాబట్టి మున్సిపల్ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడి తక్షణమే వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు తక్షణమే ఇప్పించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా పుంగనూరు మున్సిపాలిటీలో డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు 6 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికుల దగ్గర పని చేపించుకుంటా ఉంటే ఆ కార్మికుల కుటుంబ సభ్యులు ఏం తిన బ్రతకాలని చెప్పి పుంగనూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆలోచన చేయాలి. నిన్ననే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు వర్కర్లంతా కూడా రావడం జరిగింది. పుంగనూరు కానీ మదనపల్లిలో డైలీ వేజెస్ కింద కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోబెల్ శాంతి గ్రహీతకు 7.5 ఏళ్లు జైలు శిక్ష, ఇరాన్ కోర్టు విధింపు. పరీక్షలంటే ఒక ఉత్సవం, ప్రధాని మోదీ. వివాదంలో సీఎం హేమంత, పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో వీడియో షేర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.